ట్రంప్ రీసెంట్గా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కదా ఎంజీ రావు గారు, భారత్ జీరో టారిఫ్కి ఒప్పుకుంది అని చెప్పి. ఆ వ్యాఖ్యలను కూడా భారత ప్రభుత్వం ఖండించింది. దాంతోపాటు చేసిన మరో కామెంట్, యాపిల్ తయారీ సంస్థకు చెప్పారు భారత్ను వదిలేయండి, అమెరికాలో పెట్టుకోండి అని చెప్పి. అయినా కూడా ట్రంప్ చెప్పిన దాన్ని ఆ సంస్థ యాజమాన్యం, యాపిల్ సంస్థ యాజమాన్యం పెడచెవిన పెట్టింది, లెక్క చేయలేదు. కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఈ యాపిల్ కంపెనీ, యాపిల్ అంటే ఐఫోన్, ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మామూలు వాళ్ళకు కూడా, భారతీయులందరికీ కూడా తెలుసు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ నెక్స్ట్ జెన్ ఫోన్లు తయారు చేస్తూ ఉంటుంది. అంటే శాంసంగ్ ఇవన్నీ ఈ జనరేషన్ తయారు చేస్తుంది, 2 జనరేషన్ హెడ్ తయారు చేసేస్తూ ఉంటుంది. అందుకని కాస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ ప్రో ఉంది. ఈ ఐఫోన్ ఏంటంటే ఇప్పుడు వరకు చైనాలో ఎక్కువ తయారయ్యేది, అమెరికా కంటే ఎక్కువ తయారవుద్ది. కానీ ఆ కంపెనీ హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా అండి. కానీ ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్షన్ ఎక్కువగా చైనా నుంచి వస్తాయి. ఎందుకు వేరే కంట్రీలో ఉంటుంది చైనాలో అంటే చీప్ లేబర్ ఫోర్స్, ఒక తక్కువ ఖర్చుతో లేబర్ దొరుకుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ అనమాట. సో అక్కడ నుంచి అది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ మధ్యలో చైనాలో డిస్టర్బెన్స్ వచ్చి చైనాలో కాస్ట్ పెరిగిపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే తయారీ కాస్ట్ అక్కడ ధర పెరిగిపోయింది చైనాలో, అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, టారిఫ్స్ కూడా విధిస్తున్నారు. దానివల్ల చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కూడా కుదరదు. అందుకని అది ఈ ఐఫోన్ కంపెనీని బెంగళూరు, నోయిడా, చెన్నై ఇలా తరలించేసింది, ఇండియాకి తరలించేసింది. ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కువ ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. చెప్పాలంటే అమెరికా కంటే అమెరికన్స్ కూడా ఇండియా నుంచి ఐఫోన్లు కొనుక్కుంటారన్నమాట, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసింది. ఈ మధ్యన ట్రంప్ గారు ఈ టిమ్ కుక్ అనమాట, యాపిల్ కంపెనీ CEO కలిస్తే ఆ టిమ్ కుక్కి ఆయన ఒక సలహా ఇచ్చారు. మీరు ఇమీడియట్గా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం ఏంటి, మీరు పెట్టి $22 బిలియన్ కంపెనీ అక్కడ పెట్టకండి, అమెరికా తరలించకండి అని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చేసినట్టే. కానీ యాపిల్ కంపెనీ యాజమాన్యం టిమ్ కుక్ గారు మళ్ళీ తర్వాత వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట, ఈ కంపెనీ మేము ఇండియాలోనే ఉంటుంది, ఇండియాలోనే తయారవుద్ది అని చెప్పేశారు. అంటే ఏంటి, ట్రంప్ గారు ఇచ్చిన వార్నింగ్ని కూడా పెడచెవిని పెట్టింది ఈ యాపిల్ కంపెనీ, ఎస్పెషల్లీ టిమ్ కుక్ గారు అనమాట. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏంటి ట్రంప్ని వ్యతిరేకించే శక్తి ఏంటంటే, ఈ ఐఫోన్ ఏంటంటే యాజమాన్యం బాగుంటుందండి, ప్రజాస్వామ్యం ఉంటుంది అమెరికాలో. ఈ టిమ్ కుక్ ఒకటే చెప్పారు, మాకు $22 బిలియన్ కంపెనీ మేము ఇండియాలోనే పెడతాం, ఇండియాలోనే చేస్తాం. ఎందుకు ఇండియాలోనే పెడతామని ట్రంప్కే వ్యతిరేకించాడంటే ఇక్కడ ఒకటి చాలా ముఖ్యమైన విషయం ఉందండి. ఒకటి, ఐఫోన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఇండియాలో చాలా చాలా తక్కువ, చైనా కంటే తక్కువ, అసలు అమెరికా కంటే చాలా తక్కువ. ఇప్పుడు అమెరికాలో ఐఫోన్ కాస్ట్ ఏంటంటే $1,400 ఉంటుంది. ఒకవేళ ఈ ఫోన్ అమెరికాలో తయారు చేస్తే ఇంకొక $300 నుంచి $500 పెరిగిద్దండి. ఇంకా అమెరికాలో అది చాలా పెరమైపోతుంది, చాలా కాస్ట్ పెరిగిపోతుంది అనమాట. కానీ ఇండియాలో తయారు చేస్తే ఈ $1,400 అమ్మవచ్చు. అదే చైనాలో తయారు చేస్తే ఇంకో $100 పెరిగిద్ది అక్కడ. సో తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది, వీళ్ళకి లాభం కూడా పెరిగిద్ది. ఎందుకు ఇండియాలో తక్కువ అంటే చీప్ లేబర్ ఫోర్స్, ఈ ల్యాండ్ ఫ్రీగా ఉంటుంది, పవర్ ఉంటుంది. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్కి మనం అంతా ఇస్తున్నాం, మీకు తెలుసు ల్యాండ్ ఇవన్నీ. సో ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ ది కాస్ట్ చాలా తక్కువ, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఈజీ. ఇండియా మీద టారిఫ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చైనాతో పోలిస్తే. ఈ విధమైన అంటే ఇండియా ఈజ్ ఏ మ్యాగ్నెట్ అనమాట. ఇది చాలా అట్లకు వర్తిస్తాయి. భారతదేశం ఇప్పుడు పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుంది, ఈవెన్ చైనాను అధిగమించి. భారత-పాకుల యుద్ధం జరిగే సమయంలో కూడా, ఎందుకంటే చీప్ లేబర్ ఫోర్స్, మార్కెట్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఐఫోన్ ఇక్కడే అమ్ముకోవచ్చు, ఎందుకంటే ఐఫోన్కి పెద్ద మార్కెట్, ప్రపంచంలో 2వ అతిపెద్ద మార్కెట్గా ఇండియా అవతరించింది. ఐఫోన్ ఇక్కడ తయారు చేయడం వల్ల ఈ మార్కెట్ ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ట్రంప్ గారిని వ్యతిరేకించి మరీ టిమ్ కుక్ యాపిల్ కంపెనీ ఇండియాలో ఉండిపోతుంది.